విన్నర్స్ చేసిన లక్కీ డిప్ లో లక్కీ డ్రాప్ బాక్స్ లో కూపన్స్ వేసే అవకాశం, అందులోంచి 5 విజేతలు ఉండబోతున్నారు. చూసినావా సాంగ్వి మళ్ళా నిన్ను నన్ను కలిపింది బిడ్డ నుంచి పెద్ద తప్పు చేసినావు పాత లెక్క కొత్త లెక్క మితితో కలిపి జై బాలయ్య, क्या बात है, वाव। గౌరవనీయులు శ్రీ చంటి గారికి సో చాలా సేపటి నుంచి వెల్కమ్ సార్. ఇవాళ చూస్తే రోజు రోజుకు అంతకంతకు అందకుండా పైకి వెళ్తుంది బాగా. గుంటూరులో కూడా గొప్ప ప్రారంభోత్సవం అతి త్వరలో ఉండబోతుంది. సో డెఫినెట్లీ యాజమాన్యం సోషల్ మీడియా టీమ్ హ్యాండిల్ చేస్తారు. వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది వేగా జ్యువెలర్స్ నుంచి. సో గెట్ రెడీ. సో వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది వేగా జ్యువెలర్స్ నుంచి. నెక్లెస్ 2 లక్షల రూపాయలు విలువైన డైమండ్ నెక్లెస్ వరించబోతుంది. సో 5 అదృష్టవంతులు ఏలూరులోనే ఉన్నారు. ఓకే, సో బాలకృష్ణ గారు మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాత్రం ఏలూరుకి స్వాగతం తెలియజేస్తూ ఇంకా మన అఖండ 2 వేదిక మీదకి వచ్చాక మనకి మాటలు లేవు. ఓటు బాలకృష్ణ గారు సార్. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడతారు. సార్ ప్లీజ్. మా పెద్దబాబు గారిది ఇక్కడే, మా పెద్దక్క గారి మొగుడు ఆయన ఇక్కడే, మన పెద్దబాయుడు నాయుడు కూడా వస్తుండేవాడిని ఆ రోజుల్లో. అప్పుడు మన చదువుకునే రోజుల్లో
ఎక్కువగా ఇక్కడికి ఇటు నాయుడు వస్తుండేవాడిని. పెద్ద కణిక గారు చిన్న కణిక గారని, చిన్న కణిక గారు అబ్బాయి మా పెద్దబాబు గారు. సరే మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నందమూరి బాలకృష్ణ గారి కోసం కమ్ ఆన్ మేక్ సమ్ నాయిస్. ఏలూరు ఇక్కడ నాకు బాగా పరిచయం. ఏలూరు పట్టణం అంటే గత స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి, నా గడం మెదులుతున్నాయి. చిన్నప్పుడు నేను మా బావగారిది ఇక్కడే పక్కన అదేది నాయుడుగూడెం పెద్దపాడు నాయుడుగూడెం. అప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం బాగా. సరే తర్వాత రాజకీయాలు అప్పుడే ప్రతి అంటే కుదిరినప్పుడల్లా నా షెడ్యూల్ దీన్ని బట్టి ఇక్కడికి ప్రచారం నిమిత్తం అయితేనేమి అలా ఇక్కడికి రావడం ఈ ప్రాంతానికి అలా జరుగుతుండే. చాలా తటస్థించేది. ఇవాళ ఈ రకంగా తటస్థించింది మెగా జ్యువెలర్స్. మెగా జ్యువెలర్స్ అంటే ఇంతకుముందు 3 స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో, కాకినాడలో, ఇది 3వది ఏలూరులో. ఇప్పటిదాకా 5 ఉన్నాయి. అటు విజయవాడలో 2, అలాగే హైదరాబాద్లో 1, కాకినాడలో 1, ఇది ఇప్పుడు ఏలూరు. అంతగా 5 అయినాయి. ఇంకా 5. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంయుక్త మేనన్ గారి యొక్క తోడుగా ఆవిడతో కలిసి ఈనాడు ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఒకటి బంగారం అన్నది కూడా మనకి ఒకటి కొందరు వేసుకుంటే బంగారానికి బెన్నె తెచ్చేవాళ్ళు ఉంటే, అలాగే బంగారం కూడా అది ఇచ్చిపుచ్చుకునేది. ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం. వాళ్ళే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం. ఇవాళ ఈ యొక్క బంగారపు మరి ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టారు ఇక్కడ. బంగారం విలువ కొంచెం అడగడం కూడా జరిగింది. హెచ్చు తగ్గులు ఉంటే అదంతా ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అయినా అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గినా ఏమున్నా ప్రజలే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్కి మనం నాణ్యమైన తక్కువ ధరకి, ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మేమంతే ఏంటంటే ప్రజాసేవ. ఇది ఒక ప్రజాసేవ ఒక రకంగా. మేము కూడా నాణ్యమైన వైద్యాన్ని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి, ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటిలన్నింటినీ ఎదుర్కొని ఆనాడు వైద్యం అందించాం. అలాగే ఇన్ఫ్లేషన్ని బట్టి తగ్గినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రజలే కస్టమర్సే దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన అందుకే వాళ్ళు ఈ యొక్క వేగ అనేది శరవేగంగా పుంజుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది. ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకో 4 స్టోర్లు విజయవాడలో 1, తిరుపతిలో 1, అలాగే గుంటూరులో బ్రాంచ్లు కూడా వాళ్ళు అంటే కస్టమర్స్ చూపిస్తున్న ఆదరాభిమానాలను బట్టే కదా ఏదైనా నిత్యావసర వస్తువు బంగారం ఉంది కూడా. మా సినిమాలాగే ఎలాగైతే మేము వినోదం ఇస్తామో, లేకపోతే విజ్ఞానం పంచుతామో, ఆలోచన రేకిస్తామో,